ఈ రోజుల్లో సింపుల్ సోషల్ మీడియా దరిద్రం వచ్చిన దగ్గర నుంచి వద్దు. సోషల్ మీడియా ఒక పార్ట్ 1/4 అయితే మంచి అయితే మిగతాది సోషల్ మీడియాలో వ్యంగ్యంగా దైవజనులని క్రైస్తవులు మాట్లాడిందని అన్యులు దాన్ని క్యాచ్ చేసుకొని క్రైస్తవులు పెట్టిన పోస్టులు అన్యులు క్యాచ్ చేసి వాళ్ళ రూపాన్ని బట్టి వాళ్ళ ఆకారాన్ని బట్టి వారి ప్రార్థన జీవితాన్ని బట్టి వారి చేసే ప్రేయర్స్ని బట్టి వాటిని బట్టి సిల్లిగా జోక్గా వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఒక్కొక్క సేవకుల గురించి క్రైస్తవ సమాజంలో ఉన్న కొందరు క్రైస్తవులను బట్టి మరికొందరు అన్యులు లోకస్తులు దాన్ని క్యాచ్ చేసి మాట్లాడుతుంటే దేవుడు మౌనంగా లేడు కానీ ఖచ్చితంగా రోషము కలిగిన దేవుడిగా లేవబోతున్నాడు. ఆయన ప్రేమనే చూస్తున్నారు ఇప్పుడు. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో చిల్లరైపోయారా సేవకులు? జోక్ అయిపోయిందా? తల్లి, ఎవరైనా ఈ లైవ్ కార్యక్రమంలో మీరు చూస్తున్నట్లయితే ఈ రోజు కానీ మీ జీవితాన్ని కానీ సరి చేసుకుంటే మీకు ఏ శాపము మీ కుటుంబాన్ని వెంటాడుతుంది ఈరోజు అది బ్రేక్ కాబోతుంది. దేవుడు దానికి విడుదల ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే తెలిసి కొంత తెలియక కొంత చేస్తుండొచ్చు. ఎవరో చేసిన దాంట్లో నీవు కూడా ఒక కామెంట్ ఒక జోక్ చేసి ఉండొచ్చు. ఎందుకని నీకెందుకు?